ప్రజల నుంచి. అంటే పాదయాత్ర ఒక్కొక్కటి ఒక్కొక్క తరహాలో చూడాలి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళందరికంటే ముందు పాదయాత్ర చేసింది విద్యాసాగర్ కరీంనగర్ ఎంపీగా చేశారు చూడండి. ఆయన పోలవరం కోసం పాదయాత్ర చేశారు. అప్పట్లో పాదయాత్ర అంటే పెద్దరికపు పాదయాత్రలు, అంటే మానసికంగా అందరినీ మెప్పించడం. ఆయన పోలవరం కోసం చేసిన పాదయాత్ర అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. గోదావరి కాన్సెప్ట్ అన్నట్టు. ఆ రోజుల్లో అది ఒక పాజిటివ్, అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. అయితే రాజకీయ అధికారం ఏం రాలేదు భారతీయ జనతా పార్టీకి. అధికారం అందుకోవడం అన్నటువంటి కోణంలో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏం ప్రకటించలేదు పార్టీ. ఈవెన్ ఆ పాదయాత్ర అయిపోయాక కూడా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈవెన్ 2004 ఎలక్షన్స్ లో చూస్తే పిసిసి చీఫ్ తోనే ఎక్కువ నడిపారు. రాజశేఖర రెడ్డి తనకు కావాల్సిన మనుషులు కొంతమందికి ఇప్పించుకున్నారు, కానీ డిఎస్ ని ముందు పెట్టి కథ నడిపించింది అధిష్టానం. ఈవెన్ ఆయనకి బీఆర్ఎస్ తో పొత్తు వద్దన్నా సరే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టించింది అధిష్టానం, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టించింది అధిష్టానం. అన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డికి ఇచ్చింది అది. కాబట్టి అప్పుడు అది కాదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కంటే ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో పాదయాత్ర వచ్చేటప్పటికి అధిష్టానం అనుమతితో రాజశేఖర రెడ్డి చేశారు. బట్ ప్రాంతీయ పార్టీగా చేసింది చంద్రబాబు నాయుడు. అది కూడా విభజన గొడవలు బాగా రగులుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ప్రారంభించి